మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. వన మహోత్సవంలో మొక్కలు నాటిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. తుర్కపల్లి మండలం తిరుమలాపురం గ్రామంలో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొని ఉపాధి హామీ కూలీలతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గ్రామంలో పచ్చదనం పెంపొందించేందుకు పెద్ద సంఖ్యలో మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు, గ్రామ ప్రజలకు సూచించారు. మొక్కలు నాటడం ఒక్కటే కాకుండా వాటిని క్రమం తప్పకుండా సంరక్షించి పెరిగే వరకు బాధ్యత తీసుకోవాలని అన్నారు. ప్రస్తుతం పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా మారిందని బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. చెట్ల సంఖ్య పెరిగితే వాతావరణ కాలుష్యం తగ్గడంతో పాటు స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. చెట్లు మానవ జీవనానికి ఎంతో కీలకమని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి కుటుంబం మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామాల అభివృద్ధి, పచ్చదనం పెంపు వంటి కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమని అన్నారు. గ్రామాల్లో రహదారుల వెంట, ప్రభుత్వ స్థలాల్లో, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల పరిసరాల్లో విరివిగా మొక్కలు నాటాలని సూచించారు. మొక్కలు నాటడం మన బాధ్యత, వాటిని సంరక్షించడం మన కర్తవ్యం. పచ్చదనం పెంచి పర్యావరణాన్ని కాపాడితేనే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలం అని బీర్ల ఐలయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధి హామీ సిబ్బంది, కూలీలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. చెప్పండి, మీకు ఏమైనా సమస్యలు ఉంటే కూడా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రభుత్వం వన మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తిరుమలాపురం గ్రామంలో పెద్ద ఎత్తున మా అక్క చెల్లెళ్ళు ఏదైతే ఎన్ఆర్ఐ చేసిపోతారో దానిలో ఈ ఫారెస్ట్ సంబంధించి ఈ ఒక్కరోజే 8,000 చెట్లు కూడా నాటడం జరిగింది. ముఖ్యంగా ఎవరిని అడిగినా ఈ గతంలో ప్రజాప్రభుత్వం ఈ ఎన్ఆర్ఈజెస్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మాకు అమౌంట్ కూడా పడుతుందని చెప్పడం జరిగింది. ప్రజాప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి ఈ ప్రజాపాలన అందాలనే లక్ష్యంతో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న పరిపాలన ద్వారా ప్రజలకు సంక్షేమాలు, అభివృద్ధి రెండు కళ్ళ లెక్క తీసుకుపోతుంది. కాబట్టి ఏదైతే ఖాళీ జాగా ఉన్నా దానంతా కూడా ఈ ఫారెస్ట్ వాళ్ళు కానీ, ప్రభుత్వం కానీ ఈ చెట్ల వనమహోత్సవ కార్యక్రమం, చెట్లు నాటడం, ఎంత పచ్చదనం ఉంటే వర్షాలు అంత ఎక్కువ వస్తాయి. కాబట్టి మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎలినో ప్రాబ్లం తోటి వర్షాలు తక్కువ అంటున్నారు. ఈ ఉన్నటువంటి వర్షాలకు ఈ ప్రతి చుక్కను ఒడిచిపట్టుకోవాలి. ఆ ఒడిచిపట్టుకొని చెట్లకు నీళ్ళు అందించే కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా ఏదైతే ఈ సమ్మర్లో కూడా మన గ్రామ పంచాయతీ నుంచి పెట్టినటువంటి ఒక్క చెట్టు కూడా ఎండకుండా కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి గౌరవ సర్పంచ్ గారు, గౌరవ సభ్యులు కూడా ఈ పెట్టినటువంటి వనమహోత్సవంలో పెట్టిన చెట్లను కూడా పూర్తిగా రక్షించాల్సిన బాధ్యత మీ అందరూ ఉంది. ఎన్ని చెట్లు పెరిగి ఎంత బాగుంటే ఆక్సిజన్ అంత వస్తుంది. ముఖ్యంగా చెట్లు ఎక్కువ ఉండడం వల్ల కూడా వర్షాలు సమృద్ధిగా పడతాయి. కాబట్టి ఈ వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ చెట్లను నాటుడే కాదు, చెట్లను రక్షించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.